పుస్తెలు అమ్మైనా పులస తినాలి అంటారు. మరి పులస హవా మామూలుగా ఉంటది గదా! మన గోదావరి జిల్లాలోళ్ళు అయితే ఆల్మోస్ట్ తినేసుంటారు. ఎక్కడ చూసినా పులస, పులస. తిన్న నోరు ఆగదు గదా అండి. ఎలా అయినా పులస కూర తినాలి, ఎలా అయినా పులస కూర తినాలి అని ఉందనమాట. ఏం చేస్తాం ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేదు. కానీ ఉన్న వాటినే పులస కూరలాగా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. అద్భుతం అమోఘంగా ఉందండి. ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినట్టే చేశాను. కానీ ఫైనల్‌గా మన ఇంట్లో ఎలాగో ఆవకాయ ఉంది కదా! ఆవకాయ నూనేసాను, బెండకాయ ముక్కలేసాను, అలాగే ఎమ్మి ఎమ్మి ఆవాలు, మెంతుల పొడి ఏసాననమాట. యాక్చువల్లీ పులస కూరలో ఇవన్నీ ఆవాలు, మెంతుల పొడి ఇవన్నీ ఎయ్యరు గానీ, మనం ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాము. మనం వండుకున్నప్పుడు మన ఇష్టం. టేస్ట్ బావుంటది అనుకున్నప్పుడు కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడంలో తప్పేం లేదు గదా! కానీ ఎంత బాగుందంటే అంత బావుందండి. పులసని ఏ చేప రీప్లేస్ చేయలేదు కానీ, ఏదో దగ్గరికి వచ్చామా లేదా, ఆ టేస్ట్ కొంచెమైనా వచ్చిందా లేదా అంతే.